ఇతనే రాజేష్. హాయ్ అంకుల్. డాడీ ఇతనే సీను. హాయ్ అంకుల్. ఇక్కడ కాదు, ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. పదండ్రా. కూర్చోండి. ఎక్స్క్యూజ్ మీ, టేక్ డ్రింక్స్. తమ్ముడు ఏం మీరా బాగా మారిపోయావే? ఈ వయసులో మార్పులు వస్తుంటాయే గారు. మరి ఇంత మార్పా? కాశ్మీర్ యాపిల్ పండులాగా కండ పెరిగింది, కలర్ పెరిగింది. అయ్యో అదేం లేదు, మీరు వస్తున్నారని దివ్యమ్మ గారు చెప్పగానే సంతోషంలో కాస్త ఉబ్బిపోయాను. మిలిటరీ వాడికి ఈ వయసులో కూడా వెటకారాలు ఎక్కువే. వెల్ జెంట్మెన్, ఐ యామ్ మేజర్ రాజశేఖర్ రెడ్డి. ఐ యామ్ శ్రీనివాస్, ఎంఎస్సి ఫైనల్ ఇయర్, దివ్య క్లాస్మేట్. గుడ్. ఐ యామ్ రాజేష్, ఎంబీఏ, దివ్య స్కూల్ మేట్ ని. స్కూల్ మేట్? యా. వెరీ గుడ్. సో యు ఆర్ ఇన్ లవ్. లుక్ జెంట్మెన్, నేను ప్రేమకు శత్రువును కాదు. అట్ ద సేమ్ టైం ఒక బాధ్యత గల తండ్రిగా నాకొచ్చే అల్లుళ్ళు ఇలాగే ఉండాలని కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాను. నాకున్నది 2 అమ్మాయిలు. నాకు బంధువులంటూ ఎవరూ లేరు. మేము ఉన్నాం కదా అంకుల్. దేనికి? అవును, దేనికి? నాకేం తెలుసు. మా అమ్మాయిలను చూసుకోవడానికా? అవునవును, మీ అమ్మాయిలు చూసుకోవడానికి. నాకొచ్చే అల్లుళ్ళు లాగా ఉండకూడదు, సర్వెంట్ లాగా ఉండాలా? కొడుకుల్లాగా ఉండాలనేదే నా ఆశ. అలాగే నాన్నగారు. ఓకే డాడీ. నాన్నగారు అంటూ పిలవక్కర్లేదు, మామగారు అంటూ డాడీలా చూసుకుంటే చాలు. హలో, ఇక మీదట ఈ ఇంట్లో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా పెద్ద కొడుకులాగా నువ్వే బాధ్యత వహించాలి. ఓకే? నేనెప్పుడూ అనుకునేవాడిని, నాకొచ్చే అల్లుళ్ళు డబ్బు లేని వాళ్ళైనా పర్వాలేదు, చదువుకున్న వాళ్ళైతే చాలని. నా ఉద్దేశం ప్రకారం 2 పోస్ట్ గ్రాడ్యుయేట్లే దొరికారు. ఎవరో 2? ఇంకెవరు? మనమే. అవునవును, మనమే కదా. నాదో టైప్ ఆఫ్ డేంజరస్ మెంటాలిటీ అబ్బాయిలు. మీరు చెప్పాలా? నేను చూశాంగా. ఎవరైనా అవినీతికి పాల్పడినా, అబద్ధాలు చెప్పినా పెట్రోల్ ట్యాంకర్లా పేలిపోతాను, పేల్చేస్తాను. సేమ్ టు సేమ్. మాకు అబద్ధాలు చెప్పేవాళ్ళంటే చాలా అసహ్యం అండి. మీ పద్ధతులు నాకు నచ్చబట్టే మీ ప్రేమకు నేను బ్రేక్ వేయడం లేదు. నేను ఒక 1 నెల రోజులు సెలవు పెట్టి మా అమ్మాయిల కోసం ఇక్కడికి వచ్చాను. ఈ 1 నెల రోజుల్లో మీ ప్రవర్తన నాకు నచ్చితే మీ పేరెంట్స్ తో మాట్లాడి నెల తిరగకుండానే మీ పెళ్లి చేస్తాను. ఈ 1 నెల రోజుల్లో ఏదైనా తేడా వచ్చిందో వచ్చే నెలలో చేయండి. చేస్తాను, కానీ పెళ్లి కాదు, మర్డర్. ఈ రివాల్వర్లో 2 బుల్లెట్స్ ఉన్నాయి. తప్పు చేశారని తెలిస్తే మనిషికి ఒక్కొక్కటి చొప్పున గిఫ్ట్ గా ఇస్తారు. నేను మిలిటరీ మేజర్ని. నేను కాలిస్తే ఎందుకు కాల్చావు అని అడగరు, కాల్చకపోతేనే ఎందుకు కాల్చలేదు అని అడుగుతారు. సో నాకు క్యారెక్టర్సే ముఖ్యం. ఈ మేజర్ కళ్ళకు తప్పు మాత్రమే కనిపిస్తుంది. బీ కేర్ఫుల్. ఆగు దివ్య, ఇంటికి పెద్దవాడిని కదా, నేనే వెళ్ళి చూసొస్తాను. మీరు? ఇది దివ్య వాళ్ళ ఇల్లేనా? మీరెవరు? దివ్య ఉందా? మీరెవరో చెప్పండి. రాజేష్. రాజేష్ అంటే 14 సంవత్సరాల 3 నెలల ముందు ఇంటర్నేషనల్ స్కూల్లో ఆమెతో పాటు చదివిన రాజేష్ అని చెప్పండి. నేను లోపల రావక్కర్లేదు, ఆమె పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంది. మాస్టారు, హలో. ఏమండి, నేను అడిగింది దివ్యని, మీ ఆస్తి అడిగినట్టు షాక్ అవుతారేంటి? అబ్బే, కొద్ది రోజులు ముందు వచ్చుంటే మీ దివ్య మీకు దక్కేది. దివ్యకి ఏమైందండి? ఏం కాలేదండి, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారా? ఇప్పుడు ఎలా? మీరేం కంగారు పడకండి, దివ్య ఉండే అడ్రస్ చెప్తాను. నెంబర్ 420 సీక్రెట్ కాలనీ, మెహందీ నగర్. చాలా థ్యాంక్స్ అండి. అడ్రస్ మారిందని కానీ చాలా కష్టపడాల్సి వస్తుంది అనుకున్నాను. ఏం కష్టపడక్కర్లేదు, త్వరగా వెళ్ళండి. ఓకేనండి. దివ్య వచ్చేస్తుంది. దివ్య వచ్చేస్తుందా? చిచ్చి, దివ్య రావడం ఏంటండి? అదే, మీరు త్వరగా వెళ్ళకపోతే బయటికి వెళ్ళిపోతున్నావునని. చాలా థ్యాంక్స్ అండి, మీ మేలు జన్మలో మర్చిపోలేను. నువ్వు లైఫ్ లాంగ్ మర్చిపోలేవు, వెళ్ళరా. ఎవరతను? రాజేష్ అంట. రాజేషా? అదే రాజేష్ అని అడిగాడు, నేనేనని చెప్పాను. మీరు కాదండి, ఆర్టీసీలో పనిచేసే రాజేష్ అని చెప్పాడు. అడ్రస్ మారొచ్చాడు, పంపించాను. నువ్వు దా. B420 సీక్రెట్ కాలనీ, మెహందీ నగర్. ఎస్, దొరికింది. దివ్య, దివ్య, దివ్య. మేమే. ఇద్దరు వచ్చారు. నువ్వు 2 సార్లు పిలిచావు కాబట్టి 2 వచ్చావు. నువ్వు ఒకసారి పిలిచింటే ఒకరిమే వచ్చేవాళ్ళం. ఇంతకీ మీకు ఏ దివ్య కావాలి? నాకు కావాల్సింది కే దివ్య అండి. ఓహో, కాకినాడ దివ్యానా? కాకినాడ దివ్య కొన్నాళ్ళు కాకినాడలో ఉందేమో.
అవునవును. ఆ దివ్య పై రూమ్ లో ఉంది, వెళ్ళు. దివ్య దివ్య, నా పేరు నీకెలా తెలుసు? నన్ను గుర్తుపట్టలేదా? నేను రాజేష్. దివ్య, నువ్వు రాజేశ్వో సురేష్వో నాకెందుకు? పాత కనెక్షన్ ఉన్నంత మాత్రాన కన్సెషన్ ఉంటుందనుకున్నావా? ఇక్కడంతా ఫిక్స్డ్ రేట్స్ అమ్మా. రేట్ ఏంటి, కనెక్షన్ ఏంటి? అబ్బా చిలిపి, ఏం తెలియదు. ఇదేంటి? చివరికి నువ్వు ఎలా తయారయ్యావా? చివరికేంటి, నేను చాపెక్కిన దగ్గర నుంచి ఇంతే. నిజంగానా? పాపం మీ నాన్నకి తెలిస్తే ఎంత బాధపడతాడో ఆలోచించావా? అసలు నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిందే మా నాన్న. ఊరి నీచుడా, ఆఖరికి ఇలాంటి కలెక్షన్స్ అలవాటు పడ్డావా? అవును, నీకు చెల్లెలుండేది కదా? ఓహో, అది కూడా నీకు తెలుసా? నాకు తెలియకపోవడం ఏంటి? అది ఇప్పుడు ఎక్కడుంది? దాని సంగతి ఏం చెప్పమంటావు? బొంబాయి రెడ్ లైట్ ఏరియాలో దానికన్నా పెద్ద లైట్ లేదు. అయినా వచ్చిన వాళ్ళంతా దాన్ని అడుగుతారేంటి? మీ పని మీరు చూసుకోండి. ఆఖరికి నాతో కూడా కనెక్షనా? ఇదిగో, నాకు టైం లేదని చెప్పానా? 6 గంటలకి ఇంకో పార్టీ ఇదిగో, ఉంటుంది. నాకు ఇటువంటి ఇష్టం ఉండవు. అసలు నువ్వు దివ్యో కాదు. నేను వెళ్ళిపోతున్నా. ఆగు, 500 ఇచ్చాడు. నేనేం చేయలేదు కదా, 500 ఎందుకోవాలి? ఏం చేయలేదు కాబట్టి 500. ఏమైనా చేసుంటే 300. ఇదిగో పెట్టుకో. మళ్ళీ చార్జ్ ఏంటి? పోలీసులు వచ్చారయ్యా, మగడా పారిపో. నేనేం చేయలేదండి. నేనేం చేయకుండా 500 తీసుకోవాలి. ఏం చేయాలి? నేనేం చేయకుండా 500 తీసుకోండి. పెరవయ్యా బాబు. ఎవరావిడ? నీకు అవసరమా? ఇంకెప్పుడు పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. పదా. ఏమైంది దివ్య? మా నాన్నని ఒక దొంగ కత్తితో బెదిరిస్తున్నాడు. నువ్వు వెళ్ళి మా నాన్న ఎలాగైనా కాపాడు. మీ నాన్న దగ్గర రివాల్వర్ ఉంది కదా? లేదు, అది లాకర్ లో ఉంది. మరి కీ ఎక్కడుంది? ఆ కీ మా డాడీ పాకెట్ లో సేఫ్ గా ఉంది. అంత పెద్ద మేజరు ఒక దొంగని అటాక్ చేయలేకపోయాడా? యా, ఇట్ ఇస్ ఫ్యాక్ట్ సార్. ఎంత పెద్ద ఏనుగైనా అంగుసంతో పొడిస్తే అవుట్ కదా. ఈ సిచ్యువేషన్ లో కూడా ఏ టెన్షన్ లేకుండా మెక్కుతున్నావే. అయ్యో, తినడానికి కూడా సిచ్యువేషన్ కావాలా? దొంగ ఎలాగూ ఉన్నదంతా దోచుకు వెళ్తాడు. రేపటి నుంచి తినడానికి కూడా ఏమి ఉండదు కదా. అందుకని తిన్నంత తిండి ఇవ్వాలే తింటున్నాను. ఎగ్. సిను, నువ్వు వెళ్ళు, ఇదే సరైన టైం. దేనికి? వాడి చేతిలో నేను చావటానికా? లేదు, వాడిని అటాక్ చేయడానికి. దొంగ దగ్గర నుంచి మా నాన్నని కాపాడితే నీ మీద మంచి ఇంప్రెషన్ కలుగుతుంది. ఆటోమేటిక్ గా మన లవ్ సక్సెస్ అవుతుంది. కమాన్ సీను, వెళ్ళు వెళ్ళు. నీకేమైనా బ్రెయిన్ ఉందా? అవతల అన్నయ్య ఉండగా నేనెలా వెళ్తాను? తన్ని కాదని నేను వెళ్తే అన్నయ్యని అవమానించినట్టే. లేదురా తమ్ముడు, ఈసారి మావయ్యని కాపాడే బాధ్యత నువ్వు తీసుకో. నీకెందుకు ఉన్నాను కదా? లేదన్నయ్య, ఇంటికి పెద్దలుడు నువ్వే, పెద్ద కొడుకు కూడా నువ్వేనని మామ ఫిక్స్ చేశాడు. సో ఫుల్ రైట్స్ నీకే. వెళ్ళనయ్య. వెళ్తాను కానీ నువ్వు కొంచెం ధైర్యంగా ఉండు. రాజేష్, ఒక్క నిమిషం. చివరిసారిగా చూసుకుందావనా? అదేం కాదు, ఈ హెల్మెట్ పెట్టుకుని వెళ్ళు. ఇదెందుకు? దొంగ తల మీద కొట్టాడనుకో, ఫ్లాష్ బ్యాక్ మర్చిపోకూడదుగా. సరే, వెరీ గుడ్. ఎంతైనా అన్న అన్నే. చంద్రమండలానికి మొదటిసారి వెళ్లేవాళ్ళ ఎంత ధైర్యంగా వెళ్తున్నాడు. నీకు ధైర్యం లేదు కానీ ఆయన పొగుడుతున్నావా? నాకు ధైర్యం లేదా? చూడు ఇప్పుడు ఏం చేస్తాను. ఏం చేస్తావు? పోలీసులకి ధైర్యంగా ఫోన్ చేస్తాను. దగ్గరికి రావద్దు. వచ్చామంటే వీడిని పొడి చేస్తాను. నేను కావాలో వీడు కావాలో తెలుసుకో. నువ్వు నాకెందుకే? మా మామగారు నాకు ఇచ్చేయి. ఏంటి ఇచ్చేది? అడుగు ముందుకు వేసావో ఈ శాల్తీని పొడి చేస్తా. అదే ఏరా, మిలిటరీలో ఉండే ఇంత సంపాదించావురా? లేపేస్తాను నిన్ను. దగ్గరకు వస్తే అయిపోయాడు. నువ్వా? అవును నేనే. నువ్వెవరు? అల్లుడు నువ్వా? అవును. రామేశ్వరం వెళ్ళిన శనీశ్వరం తప్పదన్నట్టు నువ్వు కూడా ఇక్కడ ఊడిపడ్డావేంట్రా? ఏం చేయను అల్లుడు, ఉండబట్టలేక చేయి దొరద పెడుతుంటే దొంగతనం చేద్దామని వచ్చాను. అంటే నా మామగారింటి దొంగతనం చేస్తావా? ఇది మీ మాంగారిల్లా? మరి హైల్ ఏం చేసావు? ఏ ఇల్లు? పోలీస్ స్టేషన్. అది కదా మన మాంగారిల్లు. నిన్ను ఆ విషయం తర్వాత మాట్లాడదారా?
అర్జెంట్గా ఇక్కడ నుంచి నేను వెళ్ళను. నేను ఎందుకు వెళ్ళాలా? ఏ నువ్వు శుభ్రంగా మీ మామగారింట్లో తింటూ ఉండొచ్చు, మేము వెళ్ళి కష్టపడాలా? నాకు కూడా ఏదో చెప్పి ఇక్కడ సెటిల్ చేసే. అదేలా కుదురుతుందిరా మావారు వచ్చి ఇతను ఎవరంటే ఏం చెప్పాలి? ఏమిటి అల్లుడు? ఎవరితను? అన్నయ్య. అన్నయ్య? యా. వీడు ఈ దొంగ రాసుకెళ్ళి నీకు అన్నయ్య? అయితే సీన్ సీనుగాడు ఎవడరా? ఎరుజుబులు తొక్కున్న చూడు ఆడే. అయ్యి బాబోయ్, ఈడప్పుడు నన్ను పోలీస్ స్టేషన్ లో గుర్తుపెట్టాడురా. అవును. ఇప్పుడు వీడికి ఇస్తాను చూడు కిస్కా. తమ్ముడు ఎరా? సిను, నీకు అన్నయ్య ఉన్నాడని నాకెప్పుడు చెప్పలేదే. నాకే చెప్పి చావలేదమ్మా వీడు. మీకు చెప్పడం ఏంటి? అదే మీరందరూ ఉన్నట్టు నాకు చెప్పాలి కదా. ఏమిటి చిన్నలుడు అలా షాక్ లో ఉన్నావు? ఎందుకుంటాడండి? వీడికి ఇక్కడ లవ్ అఫైర్ ఉందని, వీడి ఇక్కడ సెటిల్ అయిపోయాడని సంగతి నాకు తెలిసేసరికి నోట మాట పడిపోయింది. లేదనియా, నువ్వు ఇంత డేంజర్ గా దిగుతావు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అవును గాని ఇతనికి అన్నయ్య అయ్యుండి దొంగచాటుగా రావడం ఏమిటి నువ్వు? నేను కొన్ని టెక్నిక్స్ ఉపయోగిస్తాను. నా తమ్ముడికి ఇక్కడ ఎలాంటి మర్యాదలు జరుగుతున్నాయో చూద్దామని ఆకస్మిక తనిఖీలో వచ్చానన్నమాట. రండి ఇన్స్పెక్టర్ గారు, ఐఎమ్ సారీ, మీకు అనవసరంగా శ్రమ ఇచ్చాను. అనవసరంగా శ్రమ ఏంటండి? ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. దొంగ ఎక్కడ? దొంగ ఎవడు లేడండి, ఇక్కడ మా ఫ్యామిలీ జోక్ ఒకటి జరిగింది. ఎవరండి? జోక్ చెప్పడానికి ఫోన్ చేసి పిలిపించాలా? ఫోన్ అనే చెప్తా పోలా? నో జోక్ అని తెలియక ఫ్యాక్ట్ అనుకుని ఫోన్ చేశాం, మమ్మల్ని క్షమించాలి. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. నిన్ను నేను ఎప్పుడో ఎక్కడో చూసినట్టుగా ఉంది. ఇంపాసిబుల్ సార్, మీరు నన్ను చూసే అవకాశమే లేదు. ఇట్ ఈస్ పాసిబుల్. నీ పేరు హైదరాబాద్ కదూ? కాదు ఏంటే, రోజు మన స్టేషన్ వచ్చి వేరు ముద్రేసి వెళ్తున్నాడు కదా. ఓహో, మీరు ఆ రూట్ లో వచ్చారా? సార్, నా పేరు కాదండి హైదరాబాద్, మా అన్నయ్య పేరు హైదరాబాద్, నా పేరు సికింద్రాబాద్. హైదరాబాద్ సికింద్రాబాద్ ఏంట్రా విచిత్రంగా ఆ పేర్లు? దానికి ఫ్లాష్ బ్యాక్ ఉంది సార్. మా అమ్మ ట్రైన్ లో ట్రావెల్ చేసేటప్పుడు హైదరాబాద్ లో వాడిని కన్నది, సికింద్రాబాద్ లో నన్ను కన్నది. హైదరాబాద్ వాడి పేరు, సికింద్రాబాద్ నా పేరు, మేమిద్దరం ట్విన్స్ అన్నమాట. మీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. దద్దమ్మలాగా లొట్టాడేసుకుంటా వింటుంటే ఎన్ని స్టోరీలైనా చెప్తాడు. అర్థమైందే. ఇదిగో చిన్నలుడు, ఏమిటయ్యా ఈ కన్ఫ్యూజన్ అంతా? నీకిద్దరు అన్నలు ఉన్నారు అని నాకు ఎందుకు చెప్పలేదు? అది మీరు అడగలేదు కదా మామ. అంటే అడగకపోతే చెప్పవా? అడగకుండా చెప్తే మర్యాదగా ఉండదని. ఎక్స్క్యూజ్ మీ, ఓసారి వస్తారా? ఏమిటి? ఏం లేదండి, ఆయన చూస్తుంటే నాకు ఎందుకో డౌట్ గా ఉంది. హైదరాబాద్ అని పెద్ద క్రిమినల్ ఉన్నాడు, ఆడు ఈడు జెరాక్స్ కాపీ అండి. మీ డౌట్స్ ఏంటో తొందరగా క్లియర్ చేసుకోండి. అసలే ఇది నా కూతుళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన సమస్య. మీరేం మరిగాకండి. ఆ హైదరాబాద్ గడు రోజు సాయంత్రం 6 గంటలకి మా స్టేషన్ కి ఏలుబుద్ద రైటానికి వస్తాడు. ఇవాళ ఆయన పట్టుకుని జన్మరచ్చి తేల్చి పారేస్తా. వస్తా. ఓకే.